మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జనవరి 2019 నుంచి రావాల్సినటువంటి డిఏ డేర్నెస్ అలవెన్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి శాంక్షన్డ్ జియో అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనం జియో నెంబర్ చూడొచ్చు. G.O.M.S.No.88 డేట్ వచ్చేసి మనకు November 6, 2019 సంబంధించినటువంటి డిఏ జియో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ జియోస్ కూడా మనకి ఇక్కడ పేర్కోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏదైతే ఈ మనకు డేర్నెస్ అలవెన్స్ అంటే డిఏ ఉందో ఆ శాంక్షన్ చేసినటువంటి డిఏ అనేది మనకు 30.392% నుంచి 33.536% పెంచడం జరిగింది. సో ఇది మనకు జనవరి 1, 2019 నుంచి ఇది మనకు అమలు కావడం జరుగుతుంది. సో ఎవరెవరికి ఇది ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ అకౌంట్లో ఉంటుందనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 8th పాయింట్ చూడొచ్చు. సో ఈ పెరిగినటువంటి డిఏ ఏదైతే శాతం మనకు ఉందో అది మనకు November 2019 నుంచి జీతంలోనే అంటే శాలరీలోనే ఇంక్లూడ్ అయ్యి మనకు రావడం జరుగుతుంది. సో అది December 1, 2019 రోజు అంటే డిసెంబర్ నెలలో నవంబర్ జీతం వస్తుంది కాబట్టి సో December 1కి November 2019 మంత్లో ఈ పెరిగినటువంటి డిఏ యాడ్ అయ్యి December 1, 2019లో రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి జనవరి 1, 2019 నుంచి అక్టోబర్ 31, 2019 వరకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్లో జమ కావడం జరుగుతుంది. సో మరి ఎవరైతే సెప్టెంబర్ 1, 2014 తర్వాత మరి జాబ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద మరి పరిగణిస్తారు కాబట్టి వాళ్ళకు ఈ 10 months ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో అందులో 10% అనేది మనకు ప్రాన్ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. సో వీళ్ళకు కూడా జనవరి 1, 2019 నుంచి అక్టోబర్ 31, 2019 అంటే మొత్తం 10 నెలలు ప్రాన్ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది 10%. మిగతా 90% అమౌంట్ ఈ 10 నెలలకు సంబంధించినటువంటి 90% అమౌంట్ అనేది వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్లోనే డైరెక్ట్గా క్యాష్ రూపంలో శాలరీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అది కూడా December 2019లో ఆ మంత్లోనే వేయడం జరుగుతుంది. సో ఇది మనకు మరి డిఏ జియోలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. సో ఇప్పుడు ఈ 10 నెలలకు గాను అంటే ఓల్డ్ డిఏ న్యూ డిఏకు ఎంత పెరిగిందని చెప్పేసి గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఏ బేసిక్ పే వాళ్ళకు. సో ఇప్పుడు ఈ 10 నెలలకు మరి జీపీఎఫ్ అకౌంట్ వాళ్ళకు ఎంత వస్తుంది, ఏ బేసిక్ పే వాళ్ళకు, అదేవిధంగా ఏ బేసిక్ పే వాళ్ళకు సిపిఎస్ 10% ఎంత ప్రాన్ అకౌంట్లో పడుతుంది. సో అదేవిధంగా 90% అమౌంట్ ఎంత శాలరీ ఏ అకౌంట్ వాళ్ళకు ఏ బేసిక్ పే వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో పడుతుందో ఆ వివరాలు ఇప్పుడు మనం ఒక టేబుల్ రూపంలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే డిఏ పర్సెంటేజ్ పెరగడం జరిగిందో 33.563%, ఇది మనకు జనవరి 1, 2019 నుంచి అమలవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఏరియర్కి సంబంధించినటువంటి డిఏ టేబుల్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ ఫస్ట్ కాలంలో మనకు బేసిక్ పే ఇవ్వడం జరిగింది, సెకండ్ కాలంలో ఓల్డ్ డిఏ మనకు ఎంత వచ్చింది, సో థర్డ్ కాలంలో మరి కొత్తగా ఈ పెరిగినటువంటి డిఏ ప్రకారం మనకి ఎంత వస్తుంది, సో డిఫరెన్స్ ఎంత అంటే మనకు రావాల్సిన ఎంత రావాల్సి ఉండే ఎంత వచ్చింది, ఇంకా డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పేసి మనకు ఫోర్త్ కాలంలో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఏరియర్స్ మొత్తం మనకు జనవరి నుంచి అక్టోబర్ 10 నెలల సంబంధించినటువంటి ఏరియర్స్ 10 నెలలకు ఎంత అవుతుంది అనేది 5th కాలంలో ఉంది. సో జీపీఎఫ్ అకౌంట్ వాళ్ళైతే 10 నెలల ఏరియర్స్ అనేది వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో ఉంటుందంటే ఓల్డ్ పెన్షన్ వాళ్ళు. సో న్యూ పెన్షన్ వాళ్ళైతే సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ పెరిగిన ఉన్నటువంటి 10 నెలల్లో ఈ 10 నెలల్లో 10% అనేది ప్రాన్ అకౌంట్లో పడుతుంది. సో రిమైనింగ్ 90% అనేది మనకు డైరెక్ట్ శాలరీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. సో ఇది మనకు డిసెంబర్లో ఈ ఏరియర్స్ అనేది జీపీఎఫ్ కానీ మనకు సిపిఎస్ కానీ అకౌంట్లో కానీ జమ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి
పెరిగినటువంటి డిఏకి సంబంధించినటువంటి ఆ, ఈ న్యూ డిఏ అనేది మనకు నవంబర్ 2019 నెలతో శాలరీలోనే రావడం జరుగుతుంది. ఇది కూడా డిసెంబర్ 1న మనకు శాలరీలో తీసుకుంటాము. సో మీకు ఏదైతే మీ బేసిక్ పే ఇక్కడ ఉందో, సో 13,000 నుంచి మనకు పిఆర్సి 2013లో మనకు బేసిక్ పే స్టార్ట్ అయ్యి మొత్తం 1,10,850 వరకు బేసిక్ పేస్ ఉన్నాయి. సో ఇక్కడ 40,270కి ఎండ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ 41,380 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మొత్తం 1,10,850 వరకు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏదో బేసిక్ పే మీద ఉంటుంది. సో ఆ బేసిక్ పేకి సంబంధించి మీరు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక బేసిక్ పేని మనం తీసుకొని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు మీరు. సో నేను 18,400 బేసిక్ పే చూసినట్లయితే, సో దీనికి ఓల్డ్ డిఏ 5,592 రూపాయలు ఉంది 30.392%. సో రావాల్సినటువంటి డిఏ 33.536%, 6,171. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే 5,788. సో దీనికి 10 నెలలకు 5,780 రూపాయలు వస్తుంది. సో జీపీఎఫ్ అకౌంట్ వాళ్ళకైతే ఇది మొత్తం వాళ్ళ యొక్క జీపీఎఫ్ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ సిపిఎస్ అకౌంట్ కొత్త పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10% 578 రూపాయలు ప్రాణాకోట్లో పడుతుంది. మిగిలిన 5,202 రూపాయలు వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో అందులో పడుతుంది. ఇదంతా కూడా డిసెంబర్లో నెలలో మనకు ఏరియర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి డిఏ టేబుల్ సంబంధించినటువంటి డిఫరెన్స్, ఏరియర్ సంబంధించినటువంటి సమాచారము, అదేవిధంగా 1 జనవరి 2019 నుంచి అమలు కాబోతున్నటువంటి డిఏ జీవోకి సంబంధించినటువంటి సమాచారము. సో ఈ డిఏ టేబుల్ అదేవిధంగా జీవో అనేది మనకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.